ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే, మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, సమస్య ఎలాంటిదైనా సరే కేవలం 2 నిమిషాల్లో తీర్చేసే ఒక శక్తివంతమైన మంత్రం ఇది. 2 గంటల్లో తీర్చేసే ఒక శక్తివంతమైన మాట అన్నమాట. అంటే మంత్రం కూడా కాదు. ఎందుకంటే దీనికి ఎలాంటి నియమాలు, ఎలాంటి పూజలు, మంత్రాలు, పరిహారాలు ఏమీ కూడా లేకుండా, అంటే ఎలాంటి నియమాలు కూడా లేకుండా పాటించాల్సిన అవసరమే లేదన్నమాట. క్షణాల్లో మీ కోరికను తీర్చేసే ఒక శక్తివంతమైన మాట ఇది. ఈ మాటను మీరు 10 నిమిషాలు కానీ చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక్క రోజులోనే బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఎవరినైనా సరే డబ్బు అడిగి ఉన్నాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తామని, లేదంటే ఎవరినైనా కనుక్కుంటామేమని చెప్పినప్పుడు వాళ్ళ నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ మాట అనేది బెస్ట్గా యూజ్ అవుతుంది. చాలా త్వరగా, అంటే కొన్ని గంటలను తీరిపోతుంది. లేదంటే కొన్ని రోజులు పట్టే సమస్యలు ఉంటాయి కదా, కొన్ని రోజుల్లో మాకు ఈ సమాధానం అయితే వస్తుంది, దాంట్లో నుంచి మంచిగా వస్తే బాగున్నా, అనుకూలంగా వస్తే బాగున్నా అనుకున్నప్పుడు మీకు ఎలాంటి మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ ఒక్క మాటను 10 నిమిషాలు చెప్పుకుంటే చాలు. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక కానీ, లేదంటే ఆ పని జరగడం కానీ, ఏదైనా సరే మీకు అందులో అంతా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా నమ్మి చేయండి. ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉంటారో, ఎవరైతే ప్రేమికుల మధ్య గొడవలు, అంటే మూడో పర్సన్ వల్లైనా ఎవరి వల్లైనా సరే విడిపోయి ఉంటారో, అలాంటి వారికి కూడా ఈ మాట అనేది మీరు మీ మనసులో యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ మాట చెప్పుకుంటే చాలు, మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఈ మంత్రం అనేది 2 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ చెప్పుకున్నా, లేదంటే 5 నిమిషాలు కానీ సమయం కేటాయించి చెప్పుకోండి. ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. జస్ట్ ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎంతో మంచిగా, అంటే చాలామంది కూడా అమ్మవారిని నమ్మి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారు. వారికి మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మరి ఈ మాట చెప్పుకోవడానికి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఒకే ఒకటి, అంటే మన మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొంతమంది మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూ పైకి చెప్పుకుందాంలే అన్నట్టుగా చెప్పుకుంటారు. అలా కాకుండా మీకు విషయం ఏదైతే ఉందో, ఆ కోరిక, సమస్య ఏదైతే ఉందో దానిని మీ మనసులో చెప్పుకుంటూ ఈ మాటను పైకి చెప్పుకోవాలన్నమాట. మీ కోరిక తీరాక ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, మీ మనసు అనేది అంత ప్రశాంతంగా ఉంచుకొని ఈ ఒక్క మాటని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది అతి కొద్ది రోజులను తీరిపోతుంది. ఆ కోరిక తీరడానికి యూనివర్స్, అమ్మవారు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారనమాట. మీ ఫ్రెండ్స్ ద్వారా, లేదా మీ చుట్టుపక్కల వారు కానీ, మీ ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ, మీ బంధువుల ద్వారా కానీ ఎవరైనా సరే మీ సమస్యలకి ఒక మార్గం అనేది చూపిస్తారు. ఇప్పుడు అమ్మవారు మీ కోరిక తీరుస్తారంటే డైరెక్ట్గా అమ్మవారు రావాలని రూలేమీ లేదు. ఎవరో ఒకరి రూపంలో ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ వార్తను రావాల్సిన సహాయాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారానే అందిస్తారు. కాకపోతే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, అంటే గుర్తించాల్సింది ఏంటంటే, అమ్మవారిని మనం గుర్తించినట్లు, పూజించినట్లయితే ఖచ్చితంగా మనకి అమ్మవారి దర్శనం అయితే కలుగుతుందన్నమాట. ఇక మనం జరుపుకోవాల్సిన ఒక్కొక్క మాట ఏంటంటే, మన ఒక్క విషయంలో నెరవేర్చే మాట ఏంటంటే, అది ఒక స్విచ్ వర్డ్ అండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే డివైన్ లైట్, డివైన్ ఆర్డర్, నౌ డన్. మరొకసారి చెప్తున్నాను చూడండి. డివైన్ లైట్, డివైన్ ఆర్డర్, నౌ డన్. 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 చూశారు కదండి, ఇది స్విచ్ వర్డ్.
మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ సమయం అనేది మీరు కేటాయించుకొని టైమర్ ఆన్ చేసుకుని ఆ సమయంలో మీరు పెట్టుకున్న తర్వాత కొన్ని నిమిషాల్లో మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. అయితే మీరు రాసుకుంటాం అనుకున్న వారు రాసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ చెప్పుకోవాలనే రూల్ ఏమీ లేదు కదా. కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు. డెఫినెట్గా మీరు మంచిగా రాసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా రాసుకోండి. 2 నిమిషాల టైమర్ అనేది ఆన్ చేసుకొని ఎన్నిసార్లు అయితే మీరు వరుసగా రాసుకుంటూ ఉంటారో అన్నిసార్లు రాసుకుంటూ ఉన్నట్లయితే మీరు రాస్తూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా అది మనకి నోటికి వచ్చేస్తుందనమాట. అయితే మీరు నమ్మకంతో, కోరిక తీరుతుందనే నమ్మకంతో చేయాలి. అంతేకాకుండా జరుగుతుందా లేదా అని అటు ఇటు అనుకోకుండా చేయొద్దు, అస్సలు చేయొద్దు. అయితే తప్పకుండా జరుగుతుందని నమ్మకంతో చేస్తేనే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.